పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు జూన్ 12వ తారీఖున ఈ చిత్రం విడుదల కానుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న చిత్రం. అది కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాక విడుదలవుతున్న సినిమా కావడంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఆ స్థాయిలో ఎదురు చూస్తున్నారు. సుమారుగా 5 ఏళ్ల నుండి సెట్స్ మీద ఉన్న ఈ చిత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొని షూటింగ్ కార్యక్రమాలను ఎట్టకేలకు పూర్తి చేసుకుంది. ఫ్యాన్స్ థియేట్రికల్ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనమైన టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి నిర్మాత ఎం రత్నం పెట్టిన ఖర్చు మామూలుది కాదు. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని చిత్రం కోసం ఆయన ఖర్చు చేశారు. అందుకే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో అసలు తగ్గడం లేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం నైజాం ప్రాంతం హక్కులను నిర్మాత ఎం రత్నం దాదాపుగా 60 కోట్ల రూపాయలకు అమ్మారని చేస్తున్నారట. అంత ఇచ్చేందుకు బయర్స్ ధైర్యం చేయకపోవడంతో 45 కోట్ల రూపాయల అడ్వాన్స్ బేసిస్ మీద ఈ చిత్రం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే 45 కోట్ల రూపాయల షేర్ తర్వాత వచ్చిన ఏం రత్నం జేబులోకి వెళ్తుంది. ఓవరాల్గా అన్ని ప్రాంతాలకు కలిపి 200 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. అంటే ఈ చిత్రం బ్రేక్ మార్క్ని అందుకోవాలంటే ఖచ్చితంగా 200 కోట్ల రూపాయల షేర్ మార్కును దాటాల్సిందే. పాజిటివ్ టాక్ వస్తే మొదటి వారంలోనే బ్రేక్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇక హరిహర వీరమల్లు యానిమేషన్ వీడియో విడుదల చేశారు. ఈ యానిమేషన్ వీడియోలో మంత్ ఆఫ్ వీరమల్లు అనే ట్యాగ్ ఫ్యాన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది. థియేటర్స్ గోడ బయట పోస్టర్స్ వేయడం, లోపల కటౌట్స్ బ్యానర్స్ తో నింపి అభిమానులు సంబరాలు చేసుకోవడం వంటివి యానిమేషన్ రూపంలో చూపించడం, బ్యాక్గ్రౌండ్ లో అసురహవనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపించడం అభిమానులకు రోమాలో నిక్కబడుచుకునేలా చేసింది. ట్రైలర్ అప్డేట్ అధికారికంగా ఇవ్వకపోయినా కనీసం ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటే ఫ్యాన్స్ లో ఉత్సాహం మామూలు రేంజ్ లో ఉండదని, ఒకే ఒక చిన్న యానిమేషన్ వీడియోతో సోషల్ మీడియా మొత్తం ఊగిపోయిందని అంటున్నారు ఫ్యాన్స్. ఇదంతా పక్కన పెట్టేసి చిత్రం థియేట్రికల్ ట్రైలర్ని ఈ నెల 5వ తారీఖున కానీ 6వ తారీఖున కానీ విడుదల చేసే ఆలోచనలు ఉన్నారు మేకర్స్. కేవలం నూతనంగా వచ్చిన విఎఫ్ఎక్స్ షాట్స్ను జత చేసే ఉద్దేశంతోనే ట్రైలర్ కాస్త ఆలస్యమైందని, లేకపోతే రేపే విడుదలై ఉండేదని అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమా హిందీ వర్షన్ కోసం వారణాసిలో ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఈ ఈవెంట్కి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొంటాడని కూడా ప్రచారం సాగింది. కానీ సమయం లేకపోవడంతో వారణాసి ఈవెంట్ రద్దయిందంట. కేవలం తెలుగులో మాత్రమే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందంట. హైదరాబాద్లో కానీ తిరుపతిలో కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, సత్యరాజ్, నూరా ఫతేహి, జీషు సేన్ గుప్తా ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. వీరమల్లు పేరుతో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్నారు పవన్ కళ్యాణ్. మొఘల్ సామ్రాజ్యం బ్యాక్గ్రౌండ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. మొఘలాయుల పరమైన చారిత్రాత్మక కోహినూర్ వజ్రాన్ని తస్కరించే యోధుడి పాత్ర ఇది. ఔరంగజేబ్ పాత్రను బాబీ డియోల్ పోషించారు. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ తెలుగు 2 రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు మాస్ జాతరకు సిద్ధపడుతున్నారు. థియేటర్ల వద్ద సందడికి ఇప్పటి నుంచే సమయం ఆసన్నమవుతుంది. నెవర్ బిఫోర్ అన్నట్టుగా వీరమల్లు పండుగ చేయడానికి ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విడుదల కాబోతున్న తొలి సినిమా ఇదే కావటం వల్ల ఎప్పుడెప్పుడా అంటూ ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్తో ఊపు ఊపడం ఖాయంగా కనిపిస్తుంది ఈ మూవీ. ఈ క్రమంలో ది మంత్ ఆఫ్ హరిహర వీరమల్లు పేరుతో వీడియోను వదిలారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఉత్కంఠతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారనేది ఈ వీడియోను చూస్తే అర్థం చేసుకోవచ్చు. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.